అమ్మాయిలు బోత్ సైడ్స్ మామూలుగా అంటే నువ్వు నాకు ఇలాగుంటేనే నచ్చుతుంది అని చెప్పంగానే ఎనీథింగ్ ఫర్ యూ బేబీ అని మారిపోతూ ఉంటారు. అసలు మార్పు అనేది ఒరిజినల్ గా ఆనెస్ట్ గా మనం వేరే వాళ్ళ కోసం వాళ్ళు అడిగారు కాబట్టి మార్పు అనేది వస్తుంది అంటావు అసలు? వాట్ యూ థింక్? బట్ వేర్ ఇస్ ట్రెండ్ అంటున్నా కదా, ఎక్కడ అవుతుంది? ఆగదు. నువ్వు ఒకటి అడిగితే అండ్ వాట్ ఈస్ లవ్ ఇస్ సేయింగ్ దట్ ఐ లైక్ దట్ పర్సన్ నో యాజ్ దే ఆర్. అంతేగా. ఎస్ కరెక్ట్. ఇఫ్ దే ఆర్ వాళ్ళలాగా కాకుండా వాళ్ళ మారిన వర్షన్ కనుక లవ్ అయి ఉంటే ఆ వర్షన్ ఎక్కడ మార్కెట్ లో దొరుకుతుంది, బయటకు వెళ్ళి ట్రై చేయొచ్చు కదా. ఏమంటది యమహా RX 100 అని చెప్పి కొని, బట్ ఐ విష్ దిస్ కెన్ బిహేవ్ లైక్ బుల్లెట్ ఎన్ఫీల్డ్ అంటే అదే కొనుక్కోరా వెళ్ళి కదా, అదే కొనొచ్చు కదా. సో ఇట్ డజంట్, సో యూ లైక్డ్ ఇట్, సో ఇట్ మైట్ హ్యావ్ సమ్ ఫ్లాస్, దెన్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ దట్ ఆల్సో. సో ఇట్ డజంట్ మేక్, యా డెఫినెట్లీ ఐఎమ్ నాట్ సేయింగ్ మన బాబా లాగా ప్రాబ్లం ఉండదు అని కాదు, ఉంటాయి, వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడప్పుడు, ఇట్ విల్ ఎఫెక్ట్ యూ వాట్ ఎవర్, బట్ యూ లెర్న్ టు లవ్ బేసిక్, అండ్ దట్ ఈస్ వెన్ దే విల్ లెర్న్ టు లవ్ యువర్ ప్రాసెస్. If you don't put that effort, then you will not get that effort. And you're not perfect. Nobody is perfect. Nobody is perfect. నిన్ను నీలా ప్రేమిస్తేనే ఆ ప్రేమకు మీనింగ్. అంతే. నువ్వు నాకు నచ్చినట్టుగా మారాలి లేదా నువ్వు ఇలా ఉంటేనే ప్రేమిస్తా అంటే కష్టం, కుదరదు. नहीं होता.